జనసేన అధికార ప్రతినిధి సీనియర్ అడ్వకేట్ పాపం రజని పార్టీకి నమస్కారం పెట్టి వెళ్ళిపోయింది. అయినా బొలిశెట్టి గారు కూడా బయటకు వచ్చి బొలిశెట్టి సత్యనారాయణ కూడా ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన కూడా పార్టీలో జరుగుతున్నట్టు అన్యాయం మీద ఆయన కూడా బయటకు వచ్చేసారు. ఈ జనసేనలో కీలకమైన నేతలు రైట్ ఫ్రమ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద పార్టీ దే ఆర్ దేర్ విత్ పార్టీ. ఐ థింక్ అటువంటి లాయల్గా ఉన్న వాళ్ళు పదవుల కోసం ఆశించిన నాయకులే పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. రీసెంట్గా జంగారెడ్డిగూడెం గంగా సురేష్ కూడా బయటకు వచ్చేసారు. సో ఏం జరగబోతుంది అసలు జనసేన పార్టీలో అంటే మీరేమంటారు? చిరంజీవి అమాయకంగా ఎందుకు వచ్చింది అన్నట్టుగా అమ్మేశాడు పార్టీని, కాంగ్రెస్ పార్టీ. ఇది మూడో కంటికి అనుమానం రాకుండా తెలుగుదేశం కమ్మేడా లేకపోతే బీజేపీ కమ్మేడా నాకు అంబిగ్యూటీలో ఒక అన్సర్టన్. ఎందుకంటే వాళ్ళ అధికార ప్రతినిధులు అందరినీ టీవీ డిబేట్లకు రాకుండా ఆపేశాడు మొదటే. అవునండి, వాళ్ళు ఎవరు రావట్లే పాపం. ఇంతో రజనమ్మ ఇలాంటి వాళ్ళు వచ్చి గట్టిగా మాట్లాడారు బయట. మాడిన వాళ్ళకి నేషనల్ మీడియాలో కూడా పాపం బొలిశెట్టి గారు వచ్చి భుజాన్ని వేసుకొని మాడుతున్నారు. నాతో చాలా కాంటెంపరరీ పాలిటిక్స్లో ఈజ్ ఆల్సో మై కో పార్ట్నర్ ఇన్ సో మెనీ డిబేట్స్. ఓకే, ఆయన కూడా ఈ మధ్య అంటే కొంచెం గద్గద స్వరంతోనే గొంతు సవరించుకునే మాట్లాడుతున్నాడు. ఇవాళైతే ఇంక చేతులు గడిగేసుకున్నాడు ఆయన. ఇంకొన్న పెద్ద ఆయన శివశంకర్ గారు ఒకలే ఉన్నారు, మిగిలినందరూ వీళ్ళు గాలిబాటంకి వచ్చిన వాళ్ళు. అవును, అది ఆదరణ మనోరు మరి ఎప్పటి నుంచో పరవశించిపోయి ఉన్నాడు ఆయన. ఆయన మనం ఏం చేయలేం. బ్రహ్మాండమైన ఆపరేషన్ నడుస్తుంది. ఆ ఆపరేషన్ ఎటు నాకు అన్నది ఇప్పటికంటే నాకున్న వరకు ఏమో బీజేపీ అనుకున్నాను, కానీ బట్ బీజేపీ ఇలాంటి వాళ్ళ దగ్గర ఇప్పుడున్న స్క్రాప్నే ఆంధ్రలో భరించలేక చేస్తున్నారు. తెలుగుదేశం ఆచ్ఛేదంతో బతికి బట్ట కట్టుకుంటారు. లేదంటే వాళ్ళు తెలుగుదేశం కనికరించకపోతే బీజేపీ వాడు గెలిచిన ఉదంతాలు లేవు ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో. అంచేత వాళ్ళతో ఏమీ కాదన్నప్పుడు ఈ తెలివి తక్కువగా వెళ్ళి బీజేపీలో జాయిన్ అవ్వడం అలాంటివి కుదరవు. దాని బదులు తెలుగుదేశంలోనే శాత తీరితే పని అయిపోద్దాం అనుకుంటున్నట్టుకున్నాడు ఆయన. జనసేన క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలకు తెలియకుండానే పార్టీని సార్ వాళ్ళ కొణిదల కుటుంబానికి ఒక గొప్పతనం ఉంది. వాళ్ళు చేసిన పని మూడో కంటికి తెలియకుండా చేస్తారు. ఓకే, ప్రజారాజ్యంకి అంతే. వాళ్ళు నమ్ముకున్న ఇతరత మహారాజులు ఎవరికి ఒక్కడికి కూడా తెలియదు. మూడో కంటికి తెలియకుండా లటక్కమని చూడండి, బల్లి పురుగుని తింటది. ఎప్పుడైనా చూసారు లైవ్ అని తినేస్తుంది. అలాగా రాత్రి డెసిషన్ ఆహారం అయిపోయిందని చెప్పి అప్పుడు అనుకోవాలి. ఎందుకంటే ఇది మీరు కావాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఆద్యంతం మీరు గమనిస్తే ఆయన ఆవిర్భావ సభలో మన వల్లనే గెలిచారనే దగ్గర టంగన మొట్టిగా పడింది చంద్రబాబు గారి దగ్గర నుంచి. ఆ మాటలు లేవు. ఇంత కొంచెం అగ్రెసివ్ నోట్లో మాడే నాగబాబు గారు చాలా రోజులు బట్టి మౌనవ్రతంలో ఉన్నారు. పైపచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా టాస్క్ ఇస్తేనే ఆ టాస్క్ చేస్తున్న పవన్ కళ్యాణ్. ఒరిజినల్ టాస్క్లు ఏం లేవు అతనికి. సో ఇవన్నిటి పరిణామాలు స్వాహా నీళ్లు నువ్వులు వదిలేస్తున్నాడని మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. సో రానున్న కాలంలో ఇది ఎలా ఉండబోతుంది మరి? జనసేన పార్టీ ఇంతేనా? ఇంకా ఇప్పటికే ఇంతే, ఇంకేముంది వాళ్ళకి. స్వయం ప్రతిపత్తి. ఎప్పుడైనా 15 సంవత్సరాలు మీ వెనకాతలే నా జీవితమే నీకు అంకితం అని మొదలెట్టినప్పుడు స్నేహమేరా జీవితం పాట పాడుకుంటూ తిరగడమే. సరే, ఇప్పుడు చివరిగా వైఎస్ జగన్కి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఆయన పాదయాత్ర అనౌన్స్ చేశారు. మరో ఏడాదిన్నర తర్వాత తన పాదయాత్ర ఉంటుంది. గతంలో ఉన్న పాదయాత్ర కంటే ఈసారి పాదయాత్ర కథ విభిన్నంగా ఉంటుంది. మరింత ఎక్కువ నియోజకవర్గం. ఈ సంవత్సరంన్నర పాటు ఆయనకి పాదయాత్ర కన్నా ఓదార్పు యాత్రలు ఎక్కువ చేయవలసి వస్తుంది. నిరంతరం వైఎస్ఆర్సీపీ మీద దాడులు ఉంటాయి. ఓకే, బికాస్ దే ఆర్ ఫ్రస్ట్రేటెడ్ టూ మచ్. వాళ్ళు ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో వాళ్ళ దగ్గర ఉన్న పవర్ని జులుం కింద వాడుతున్నారు. దాంతో అటాకింగ్ మోడ్లో ఉన్నారు. ఆ అటాకింగ్ మోడ్లో ఎన్నాళ్ళు వీళ్ళు సస్టైన్ అవుతారని చూస్తారు. తిరిగి అగ్రెషన్ చూపిస్తారేమో అన్న దాంట్లో ఒక చింత భయం ఉంది. కానీ 5 సంవత్సరాల ట్రాక్ రికార్డు రూలింగ్ గవర్నమెంట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, దానికన్నా అతని రాజకీయ అరంగేట్రంలోనూ ఆయన ఎప్పుడూ అగ్రెసివ్ పాలిటిక్స్ చేయలేదు. అగ్రెషన్ ఉంటుందేమో అని భయంకి వస్తున్నారు. సో ఓవరాల్గా ఇప్పుడు గత కొద్ది కాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్ళు చంద్రబాబుని సీఎం అని ఆయన పదే చెప్తున్నారు కదా. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కాపులు ఎవరైతే 2024లో పెద్ద ఎత్తున జనసేన వెంట నడిచారో ఆ కాపులో ఒక చీలిక, ఒక అంతర్మదనం అనేది ఒక స్టార్ట్ అయిందన్నట్టు తెలుస్తోంది. అది పెద్దలు దాసర్ రాము గారు, అర్రామ్ జోగే గారు కానీ ముద్ర గారు చాలా వరకు ఉన్నాయి సార్. క్షేత్రస్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో చాలా అన్సర్టనిటీ ఉంది. ఆ తెలుగుదేశం హ్యూమిలేషన్స్ తట్టుకోలేక వస్తున్నారు వీళ్ళు. సో దాంతో మీకు ఇప్పుడు కాదు సార్, ఇంకా ఇట్ లాంగ్ వే ఇంకా 3 ఏళ్ళు ఉందిలేండి. కానీ ఇప్పుడైతే ఇది ఇంత ఏం కాదన్న విషయం మాత్రం ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ఇప్పుడు ఓవరాల్గా ఏం జరగబోతుంది సార్ రాష్ట్రంలో? ఇప్పుడు అంబటి రాంబాబు, జోగి రమేష్ వీళ్ళపై డైరెక్ట్గా పోలీసులు చూస్తున్నా సరే వీళ్ళు దాడి చేశారు. అసలు లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి? చాలా ప్యాథటిక్గా ఉందండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆశ్చర్యకరంగా పోలీసులే స్పెక్టేటర్స్ లాగా వాళ్ళ కర్రలు కటార్లు రాడ్లు రప్పలు పట్టుకుని వెళ్తుంటే వాళ్ళని చూస్తున్నారు. అసలు సమూహాలను చెదరగొట్టాలి కదా. పైపచ్చి అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగినప్పుడు కూడా పోలీసుల సమక్షంలోనే. పైపచ్చి దానికి ఇంకా ఆశ్చర్యకరంగా ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యే గారు, ఆయన భార్య, అలా గ్రంథాలయ కమిటీ చైర్మన్, వీళ్ళందరూ లీడ్ ద మాబ్. వాట్ ఈస్ దిస్?
ఇప్పుడు ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు పట్టాభి అనే వ్యక్తి అసందర్భ పేలాపన ఏదో పేలితే ఆ పేలాపనకి కొంతమంది మనోభావాలుగా తెలుగుదేశం పార్టీ మీద అటాక్ చేశారు, అలాగే గన్నవరం పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేశారు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా లీడ్ చేశారు దానికి? చేయలేదు. తప్పించి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు కదా. అరెస్ట్ చేశారు కదా. వీళ్ళని అరెస్ట్ చేయడం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు అయితే ఇది ఎక్కడ విడ్డూరం అండి? పెట్రోల్ బాంబులా? ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, అక్కడ జోగి రమేష్ గారి ఇంట్లో వాళ్ళ వయసుడికి నాన్నగారును అలా భార్య ఉన్నారు. ఇక్కడేమో అంబటి రాంబాబు గారి తల్లి గారు ఉన్నారు, వాళ్ళ భార్య పెద్ద ఆవిడ, వాళ్ళ పిల్లలు అండ్ పిల్లలు మనవలు ఉన్నారు, ఆడపిల్ల ఉంది ఇంట్లో. అవును. ఇది ఎక్కడ దరిద్రం అండి? వ్యక్తిగత వ్యంగ్యం అంటారంటే బయట తేల్చుకోండి. ఆయన అరెస్ట్ చేసుకోమని చెప్తున్నాడు కదా అంబటి రాంబాబు, అరెస్ట్ చేసుకోండి. అసలు ఆయన కంటిన్యూస్ ప్రొవకేషన్ ఆ గుడి నుంచి వస్తుంది దగ్గర నుంచి బూతులు తిట్టుకుంటూ కర్రలు కటాలతో ఎంట పెడుతుంటే హ్యూమన్ స్పర్ ఆఫ్ మూమెంట్లో వచ్చిన మాటకి ఆయన కూడా వ్యక్తిగతంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కదా, నా వయసుకి నేను ఇలా మాట్లాడకూడదు, సారీ కూడా చెప్పాడు కదా, పదం వెనక్కి తీసుకున్నాడు కదా. ఇంకెంతకన్నా ఏగడే చేస్తారా వీళ్ళు? ఇంటెన్షనల్గా ఇళ్ల మీద భౌతిక దాడులు, వ్యక్తులను నిర్మూలిద్దాం ఇలాంటి కాన్సెప్ట్లో ఉన్నారు. వాళ్ళ లాంగ్వేజ్ కూడా అది చూడండి. మరి అంత లాంగ్వేజ్ మీద అప్రహెన్షన్స్ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుక విషయమే తప్పని మాట్లాడారు. అవును. ఇద్దరు ఆడపిల్లలకి ఎలా పుట్టారని మాట్లాడారు. అవును. ఎవడిచ్చాడు డిస్క్రిప్షన్ ఆయనకి? మీ పార్టీలో ఉన్నాడో ఉంచుకున్నాడో బయట పంపించారు కూడా తెలియదు. వంశీలటువంటి ఏదో మర్మరింకి పట్టుకుని పీక్కుని జుట్లు పీక్కుని సచ్చారు కదా నిన్నటి దాకా. మరి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఆడపిల్లల విషయంలో ఎలా మాడతారు? అవును. ఆ భారతమ్మ గారి కడుపు ఎంత క్షోభించి ఉంటుందండి ఆడపిల్లలకన్నా తల్లి. అంతే కదా. అలా మాడచ్చా? పోనీ ఎవరు నాలాటోడో ఎవరో మీలాటోడో నోరు జారేమంటే మన స్థాయి కాదు. ఓ స్థాయి కలిగిన 3 సంవత్సరాలు అప్పటికే ముఖ్యమంత్రి చేసిన మంత్రి అయినా అవును. అలాంటి వ్యక్తి చంద్రబాబు గారు మాడితే, లోకేష్ గారు మాట్లాడిన మాటలు లండన్ వెళ్తే దేనికి వెళ్తాడు? అంతే కదా. అవన్నీ ఆ మాటలు తిరిగి మాట్లాడడానికి కూడా చాలా అసహ్యంగా దరిద్రంగా ఉన్నాయి. ఇవా సమాజంలో మనం వీళ్ళేమో ఇవాళ అచ్చని పచ్చపూసి కబుర్లు చెప్తారు. చేత లాండ్ ఆర్డర్ ఎప్పుడూ ఎత్తుపోయింది సార్. వీళ్ళకి కేవలం ఒక పప్పెట్ షో చేయమని నరేంద్ర మోడీకి అధికారం ఎలా ఎంజాయ్ చేస్తారో చేసుకోండి. అంటే ఫారెన్ ట్రిప్పులు పోతారా పొండి, ఇక్కడ నేనేమి 5 పైసలు ఇవ్వను, మీ రాష్ట్రం పేరు మీద తీసుకొచ్చిన అప్పులు మళ్ళీ తిరిగి జమేసేసుకుంటాడు ఆయన. ఎందుకంటే జేబులో 10 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఓవర్ యాక్షన్ చేసే చంద్రబాబు నాయుడు 3 లక్షల కోట్లు అప్పు చేసి కూడా రాష్ట్రానికి ఈరోజు ఒక్క ఇటుకి పెట్టిన ఉదంతం లేదు. మళ్ళీ సంపద సృష్టిస్తాం, అభివృద్ధి, తోటకూర, ఈ పకోడీ కబుర్లు పొటానీ కబుర్లు ఇచ్చుకుని తిరుగుతుండ్రు. ఆ బొడ్డోడేమో దొరికినోడికి దొరికినట్టు 99 రూపాయలకి 100 రూపాయలకి బాటా రేట్లు ఇచ్చేస్తాడు భూములు. ఇక్కడ తీరా చూస్తే అభివృద్ధికి విఘాతం కలగకుండా మేము సురక్షితమైన ప్రభుత్వం ఊడిగం చేయడానికి అని ఆ కట్టప్ప సినిమాలో, బాహుబలి సినిమాలో కట్టప్పలాగా ఈ పవన్ కళ్యాణ్ ఏళ్ళతో ఏటవద్దు సార్. సరే, ఏం జరుగుతుంది సార్ అసలు రాష్ట్రంలో? శాంతి భద్రతలు ఉన్నాయా లేవా? అవి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి, ఇంత అలాగే ఉన్నాయి. ముఖ్యమంత్రి గారితో ఏమైనా పనులు అవుతున్నాయంటే అవ్వట్లేదని చెప్పాలి. అసలు ఆయన 95 ముఖ్యమంత్రిని చూస్తామంటే నేను ఫస్ట్ అనుకున్నాను ఈజ్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అవన్నీ. అప్పటి నుంచి ఆ నెరేటివ్స్ వింటూ వచ్చాం కదా, ఈజ్ డెఫినెట్లీ డూ సంథింగ్ ఎల్స్ అనుకున్నా. బట్ ఈజ్ రియలీ ప్యాథటిక్. అసలు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి స్పందన లేకపోవడం నేను ఫస్ట్ ఎవర్ టైం చూస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ డెమోక్రసీ మీద గౌరవం ఉందా లేదా అన్నది కూడా నాకు పెద్ద ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి పేర్ని నాని గారు, కొడాలి నాని గారు, లేదంటే వంశీ గారు, నెక్స్ట్ అంబటి రాంబాబు గారు, లేకపోతే రజనీ గారు, రోజా గారు, వీళ్ళందరినీ మీరు తీసుకుంటే వీళ్ళు ప్రజాస్వామ్యంలో గెలిచారా ఓడిపోయారండి? ఓడిపోయారు కదా. అంతే కదా. ఓడిపోయారంటే ప్రజలకి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్స్ ఎట్లా ఉన్నాయో, నియోజకవర్గంలో వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి ఓట్లేసారు. అది అనుకుందాం మనం. అవును. ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళ ఏడుపు ప్రకారం చూసుకుంటే కొడాలి నాని గారికి, వంశీ గారికి నోరు సరిగ్గా లేదన్నారు. ఓకే. రోజా గారికి కూడా నోరు అన్నారు కదా అనుకున్నాం. అదే వీళ్ళు ముగ్గురికి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏం చేయలేదు, చేశారు కదా. చేశారు. ప్రజలు దానికి సంబంధించిన సమాధానం ఇచ్చారు కదా. ఇచ్చారు. అవును. ఇచ్చిన తర్వాత వీళ్ళు ప్రజాస్వామ్యం వీళ్ళు గెలిచిన తర్వాత వీళ్ళు పర్సనల్ వెంజెంటాలు తీర్చుకోవడానికి ఇళ్ల మీద దాడి చేస్తారా? మీరు చూడండి కావాలంటే ఇంకా పేర్ని నాని గారి ఇల్లు ఒకటి ఉండిపోయింది, విడుదల రజని గారి ఇల్లు ఉండిపోయింది, రోజా ఇల్లు ఉండిపోయింది, మిగిలిన అందరు ఇల్లు ఎరగొట్టారు. నెక్స్ట్ వీళ్ళు కూడా టార్గెట్, వీళ్ళు డెఫినెట్గా టార్గెట్. దగ్గరలో పేర్ని నాని గారికి, రోజా గారు, రజనీ గారికి గ్యారంటీగా ఇల్లు ఎరగొడతారు. అసలు నాకు అర్థం కావట్లేదు. ఇవాళ నాకు డిబేట్లో ఒక అధికార ప్రతినిధి చెప్తున్నాడు, చంద్రబాబు గారు ఆపమన్నారు కాబట్టి ఆగేవండి, లేదంటే మొత్తం అన్ని రాష్ట్రం అంతా ఎరగొట్టడానికి ప్లాన్లో ఉన్నట్టు. ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని? అదే చెప్తున్నాను. ఇది బీఆర్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే లాండ్ ఆర్డర్కి కనీస కన్సర్న్ బాధ్యత అన్నది కూడా లేదు వీళ్ళకి. మళ్ళీ ఊరు అంత బేగాలు పోతుంది. అనితమ్మ అయితే ఆవిడ ఏడ్చంటుంది, ఎవరున్నారు అనుకుంటారు ఇక్కడ, సిబిఎన్ అంటది. వీళ్ళు పవన్ కళ్యాణ్ అయితే కుతుకులు పిసికి చంపేతాను అంటాడు అందరినీ, ఆడపిల్ల పక్కల కళ్ళు చూద్దాం. అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు మనం చూడండి ఒలింపిక్ సింబల్స్ ఉంటాయి చూసారా, 4 చక్రాలు అంటే 4 కాంటినెంట్స్ కింద చెప్తారు. అవునవును. అలా వీళ్ళు ఫస్ట్ ఫామ్ 20తో మొదలెట్టుకున్నారు. అది పేక చుట్టేస్తుంది, చంపేస్తారు, చచ్చిపోతారు అనుకున్నారు వీళ్ళు. దాన్ని పక్కదారి పెట్టించడానికి లడ్డూలు తీసుకొచ్చారు. సరిగ్గా తిరుపతి లడ్డు అప్పుడే జరిగింది, తీసుకొచ్చారు.
ఆ దాని నుంచి తప్పించుకునేసరికల్లా దానిలోంచి ప్లాన్ బి రెడీ చేసేసాడు ఈ కిరసనాలు కొట్టాడైతే. ఈ తెపల ఛానల్ రెడీ చేసి ఇచ్చారు స్క్రిప్ట్. ఇది వీళ్ళు 60 శ్రీధర్ దైద్యం తీసుకొని 60 శ్రీధర్ది. ఈ దైద్యానికి తోడు ఆ తోడు భరత్ ఒక 5,000 ఎకరాలు ఎత్తేయడానికి ప్లాన్ వేసారు. గీతం యూనివర్సిటీ. సో ఇవన్నిట్లోంచి ప్రజలు చర్చించుకుంటారు, అసలు విషయాలు మర్చిపోతారంటే ఈ 4 మీద ప్రజలు తొలగొట్టేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఉత్తరాంధ్రలో భరత్ గారి భూముల ఆక్రమణల మీద అన్యాక్రాంతం మీద వాళ్ళు ఉత్తరాంధ్ర బ్యాచ్ వైఎస్ఆర్సీపీ అటాకింగ్ స్టార్ట్ అయిపోయింది. తిరుమల లడ్డు హిందూ మనోభావాలకు సంబంధించిన అంశంలో మొత్తం రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోతుంది. ఈ 60 శ్రీధర్ దైద్యం ఇటు తిప్పి అటు తిప్పి ఎక్కడికి మొదలైంది? అది రాయలసీమలో అప్పుడు మన ఆయన వాడంటే ఇంకో ఎంపీ ఉండేవాడు గోరంట్ల మాధవ. ఈసారి ఇది ఎవ్రీ 5 years ఒక నిజరూపస్వార దర్శనం మనకేమైనా ఉచితమా ప్రజాస్వామ్యంలో? అలాగే ఉంది. అలాంటి కార్యక్రమం తెరలేపుకొని ఇది ఎంత తెలివితేటలు వాడుతున్నారంటే వాళ్ళకి బుర్ర ఎక్కడ అసలు బేసిక్గా ఆలోచించే శక్తి కానీ బుద్ధి జ్ఞానం లేనివాడు ఎవడన్నటువంటి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పేరు చెప్పొచ్చు. 3 రోజుల క్రితం పర్సనల్ ఇష్యూస్ ఏవి ఆఫీసుల మీద వాటి మీద తేకండి అని నోటీసులు ఇస్తావా అందరికీ? ఒక సర్క్యులర్ రిలీజ్ చేస్తావా? పైపించి మాకేంటి సంబంధం లేదు, ఈ విషయాలు ఎక్కడ చర్చనీయాంశాలు కాకుండా చూసుకోండి అని చేతావని నిలుస్తూ ఇదంతా ప్రూవ్ ఇది ఎక్కట పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచండి. నీ పార్టీ కార్యక్రమాలు వేటి ఊరెట్టుకొని చేస్తాం మాకెందుకు? ప్రజాస్వామ్యం గెలిచిన ఎమ్మెల్యే. అవును, అంతే కదా. గెలిచిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో చేస్తున్న పనికిమాలిన పనులకి పార్టీ ఇన్స్టెంట్ యాక్షన్లో అనితమ్మ గారు వస్తే అసలు ఇంకా ఆశ్చర్యకరం అండి. మహిళా కమిషన్ ఒక పక్క స్పందించింది కదా, ప్యారల్గా ఇప్పుడు 0 FIR ఎక్కడ ఫైల్ చేయాలి కదా, చేయలేదు. నిన్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రెస్పాండ్ అయ్యి కేసు ఫైల్ చేసింది. అప్పుడు ఫైల్ చేసింది నిన్న. ఎన్ని రోజులకంటే పండగలిని పాసిన 8 రోజులు అజ్ఞాతం ఒకటి దైద్యంతో వెళ్ళారు. వీళ్ళు ముగ్గురు లింగమని ముగ్గురు వెళ్ళారు. ఆ శివశంకర్ గారు ఒకళ్ళే అందులో పనికొచ్చిన ఆయన ఉన్నాడు. వీళ్ళు ఏడు సాధిస్తాడు. ఎరా బాబు నువ్వు గోకేవలేదా, ఈ చెత్త చెదారం నీకు అవసరమా అని సూక్తిముక్తాలు చెప్పడం కాకుండా ఇడి తిప్పి క్యారెక్టర్ అసాసినేషన్. ఆ అమ్మాయిని మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ సార్, ఎంత బాధాకరం. భ్రూణహత్య ఎంత పెద్ద నేరం అండి, చాలా డేంజర్ ఇది. ఆ అమ్మాయి అబార్షన్ చేయించుకున్నాను పక్క మొత్తుకుని చెప్తుంది. ప్రోత్సహించిన డాక్టర్ ప్రోత్సహించిన నా హాస్పిటల్ మీద కూడా కేసు బుక్ చేయాలి. ఎన్ని చేయాలి? చాలా కేసులు. అది క్రిమినల్ అఫెన్స్. అది అంతే కదా. భ్రూణహత్య అసలు ఆ విషయం ఏంటో తెలియనట్టు ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేస్తున్నారు. సొంత భార్యతో కూడా ఇష్టం లేకపోతే పిచ్చి పిచ్చి అసలు వేస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. చదువుకొని ఏడిస్తే కదా, చదువు సంజయ్ లేని వాళ్ళందరూ రాజకీయాలు చేస్తే ఇలాగే ఏడుస్తుంది. అవును. ఆఖరికి తనకి ఇష్టమే పెళ్ళైనా సరే వేరే వాడితో వెళ్ళడం కూడా లీగల్ సమ్మతమని సుప్రీంకోర్టు వెడిక్ట్లు ఉన్నాయి. ఆ అమ్మాయి 2 విషయాలు మనం ఎంఫసైజ్ చేయాలి సార్. ఫర్గెట్ అబౌట్ అవర్ క్యారెక్టర్. అంతే కదా. నాకు అది అనవసరం. ఆ అమ్మాయి చెప్పింది తన మీద జరిగిన మొదటి అఘాయిత్యం నా ఇష్టానికి వ్యతిరేకంగా కారులో, అది రెండోసారి తన ఇంట్లో జబర్దస్తిగా, మూడోది ఆ అబార్షన్. ఈ 3 క్రిమినల్ అఫెన్సెస్. మళ్ళీ ఈ సినిమా చేస్తాడు ఈ దైద్యంతుడు ఏమని, సంబడి సేస్ నో మీన్స్ నో. ర్యాపిడెక్స్ ఇంగ్లీష్ కదా మనోడికి. ర్యాపిడెక్స్ ఇంగ్లీష్లో ఉన్న గొప్పతనం తెలుసా సార్? ఇంగ్లీష్ మాట్లాడమే నేర్పుతాడు. అవతలవాడు ఏం మాట్లాడి అర్థం అవుతుంది. అనవసరం. అక్కడ నాదన్ మనోడికి ఏంటంటే నువ్వు చూడని ఫారెన్ ట్రిప్పులు అన్నీ నాదన్ పాస్ చూసాం కదా ఒక వీడియోలో. అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ సీరియస్ ఒకటి మళ్ళీ 60 శ్రీధర్ లాంటి పనులు చేస్తూ ఒప్పుకోను అని అలిగిసిపోయింది అన్న మీటింగ్లోంచి. ఎవరెవరి మీద అలుగుతారు గులివింది గంచా. అదే కదా. ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఏమన్నా తిరిగి అడిగారు అనుకోండి, సార్ మీ క్యారెక్టర్ గురించి మేమే మాట్లాడాలి సార్, ఇప్పటికే నోట్లో గుడ్లు కుక్కొని వస్తున్నాం, మీరు మళ్ళీ మాకు వచ్చి ప్రవచనాలు చెప్తే ఎలా సార్ అని అంటారు. మంచిది, నువ్వు ఆచరిస్తేనే నువ్వు చెప్పడానికి అర్హత వస్తుంది. సో ఈ దరిద్రాల్లోంచి మొదటి ఇక్కడ ఫామ్ 20 విషయం కొద్దాం. అది ఎలక్షన్ కమిషన్ని వీళ్ళు కాపాడడానికా లేకపోతే వీళ్ళు కాపాడుకోవడానికి వేసిన ఈ లడ్డూ విషయంలో సిబిఐ సుప్రీంకోర్టు ఆదేశాలతో దీనికి కొట్టి ఇచ్చింది సార్. చెల్లు అని ఇచ్చింది. అసలు అదే అడుగుదాం అనుకుంటున్నాను. అసలు ఫైనల్ ఛార్జ్ షీట్ మీరైతే రెఫర్ చేసి ఉంటారు కదా. ఫైనల్ ఛార్జ్ షీట్ 213 పేజీలతో ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసేసాను. అందులో నాకు మెయిన్ అంశాలు ఏంటి సార్? కెన్ యూ ఎలాబరేట్? నేను మెయిన్ అంశాల కన్నా ఓకే ఇన్వెస్టిగేషన్ సిబిఐ అథారిటీస్ ఎలా చేశారో చెప్పండి. అది ఒక్కసారి నేను ప్రజలకు చెప్తే సార్ పని చాలా సులువు అవుతుంది. అంటే వీళ్ళెంత నిన్న పయ్యవల కేశవ్ గారు చూస్తే జాలేస్తుంది ఆయన స్థాయిని చూస్తే. ఎందుకంటే ఈజ్ అ వెరీ గుడ్ ఆరేటర్. తెలుగుదేశంలో మీకు తెలుసు, మీరు సీనియర్ జర్నలిస్ట్, ఆయన రేవంత్ రెడ్డి గారు, పయ్యవల కేశవ్ గారు, ధూళిపాల్ నరేంద్ర గారు ఎంత కాపాడుకొని వచ్చేవారు ఆ పార్టీని సిద్ధాంతాల మీద. ఇవాళ సిద్ధాంతాలు గాలికి వదిలిపోయి సార్ ఇన్వెస్టిగేషన్ క్వశ్చనర్స్ ఎలాంటివి తెలుసా సార్? ఆగస్టు 24లో కల్తీనయ్య పునఃసరఫరా రీసప్లైపై విశ్లేషణ క్వశ్చనర్ సిబిఐ. ఏంటి సార్ ఆగస్టు 24లో అంటే 2024లో మనకి గవర్నమెంట్ ఎప్పుడు వచ్చింది? జూన్లో ప్రమాణ స్వీకారం చేస్తే కూటమి ప్రభుత్వం టీటీడీ రిజెక్ట్ చేసిన కంటైనర్లు మళ్ళీ వెనక్కి తెచ్చింది. దాని మీద ఎంక్వైరీ అయింది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఆల్మోస్ట్ 100 days. ఫస్ట్ థింగ్ ఏంటి,
ఆ అన్యాక్రాంతంగా లోపలికి టీటీడీఏ పంపించినా మళ్ళీ ఒక కాన్స్పిరసీతో లోపలికి తీసుకెళ్లారు ఎగ్జాక్ట్లీ. తెలుగుదేశం గవర్నమెంటే. ఇది ఎలాంటి విషయాలు బయటపెట్టింది తెలుసా సార్ సిట్? మొదటి అంటే సిట్ దాఖలు చేసిన 6/5/25 మరియు అనుబంధ ఛార్జ్ షీట్ ఎప్పుడు 2/1/26 26 రీసెంట్గా సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసిన అనుబంధ ఛార్జ్ షీట్లో టీటీడీలో ఉపయోగించిన కల్తీ నెయ్యి సంబంధించిన విశ్లేషణ నివేదిక ఈ క్రింది విధంగా ఉంది. మొదటి ప్రశ్న, మెస్సెస్ ఏఆర్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ డిండిగల్ తమిళనాడులో నుండి వచ్చిన కంటైనర్ నెంబర్లు AP 26TC 4779 TN02BB 2BA 9459 అలాగే TN02BB 2BB 2151 అండ్ TN02BB 2070. ఈ 4 కంటైనర్లు 6/7/24 12/7/24 అంటే జూలై నెలలో లోపలికి సప్లై చేయబడ్డాయి. అవును. టీటీడీ ద్వారా తిరస్కారానికి గురయ్యాయి. ఈ 4 కంటైనర్లు ఎక్స్పెక్టేషన్కి ఎస్ వాల్యూస్కి NDDB రిపోర్ట్ ప్రకారం లేవు, ఇవి రిజెక్టెడ్. వీళ్ళు ఈ తెంగరో లేట్ చేశారు తెలుసా సార్? రిజెక్ట్ చేసిన దాన్ని వైష్ణవి డైరీకి వెనక్కి పంపించాలి. అవును. వైష్ణవి డైరీకి పంపించే ప్రాసెస్లో A6 కింద ఉన్నాడు వాడు ముద్దాయి, వైష్ణవి డైరీ వాడు. టీటీడీకి సరఫరా చేయడానికి సిట్ నిర్ధారించింది. అయితే వీళ్ళు ఏం చేశారంటే 6/7/24 12/7/24 ఏఆర్ డైరీ నుంచి ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిన ఆ కంటైనర్ 4ని 16/7/24 23/7/24 NDDB కాఫ్ ల్యాబ్ నివేదికలు ఈ నమూనాలో కల్తీ కొవ్వు, ఏది వెజిటబుల్ కొవ్వు, వెజిటబుల్ ఫ్యాట్ ఇది 3 సార్లు చెప్తున్నాడు, వెజిటబుల్ ఫ్యాట్ ఓకే ఉందని మరియు పాలలో కొవ్వు మిల్క్ ఫ్యాట్ చాలా తక్కువగా ఉందని నిర్ధారించాయి. ఏంటంటే వెజిటబుల్ ఫ్యాట్ ఉంది, వెజిటబుల్ ఫ్యాట్ మిల్క్ ఫ్యాట్ రెండు చాలా తక్కువ ఉన్నాయని రిజెక్ట్ చేశారు. కానీ వీళ్ళు 25/7/24 టీటీడీ 4 ట్యాంకర్లను అధికారికంగా తిరస్కరించిన తర్వాత 27/7/24 తిరస్కరించిన నెయ్యిని డిండిగల్లోని ఏఆర్ డైరీకి తిరిగి పంపినట్లు ఎవరు? రాజు రాజశేఖరన్ A2 కేసులో ఆ స్టాక్ను పూనబాకలోని మెసర్స్ వైష్ణవి డైరీకి పంపించారు. ఓకే. ఏఆర్ డైరీకి పంపించకుండా వైష్ణవి డైరీకి పంపించారు. పంపించిన లేట్ చేశారు. ఎక్కడికి? దీన్ని ఎంత తెలివితేటలుగా సార్, కొన్ని వైష్ణవి డైరీకి కూడా పంపించలే. శ్రీ రాఘవేంద్ర క్రషర్స్ అన్న దగ్గర 27/7/24 రాఘవేంద్ర క్రషర్స్లో ఈ 4 కంటైనర్లు పెట్టారు. ఓకే. ఈ సిట్టోళ్ళు ఎవరు? సుప్రీంకోర్టు సిబిఐకి ఇచ్చిన సిట్టోళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు తెలుసా సార్? రాఘవేంద్ర దీంట్లో HR మేనేజర్ని పట్టుకుని ఎంట్రీ రిజిస్టర్ ఉంటాయి కదా కంటైనర్ లోపలికి వెళ్ళి 1 నుంచి 6 పేజీల ఆ బుక్ మ్యానుఫ్యాక్చరింగ్ పేరుతో సైతం సీజ్ చేశారు సార్. వీళ్ళు ఇంకా తెలివితేటలుగా ఆ రిజెక్ట్ చేసిన కంటైనర్లు కలకట్టా కంపెనీ నుంచి ఈవే బిల్లు అన్నీ తీసుకొచ్చి అవన్నీ 100 రూపాయలకి అమ్మేస్తున్నామని. వీళ్ళు ఏఆర్ డైరీలో పామాయిల్ ఇలాంటివన్నీ ఏవో కొన్నారు 59 లక్షలు. ఎంత క్లియర్గా చెప్పింది తెలుసా సార్? అందులో యానిమల్ కొవ్వు అన్నది లేదు, వెజిటబుల్ ఫ్యాట్ మిల్క్ ఫ్యాట్ తక్కువ ఉంటా. ఇంకో హైపోతికల్ చెప్పింది తెలుసా సార్? 19 నుంచి 24 దాకా శ్రీకృష్ణ ఆయిల్ ఇండస్ట్రీస్ కోల్కతా మొదట తినడానికి పనికిరాని దేశీ నెయ్యి అంటే నాన్ ఎడిబుల్ కింద దీన్ని కిలో 100 రూపాయలకి చొప్పున తిరిగి ఇచ్చేసామని ఇన్వాయిస్ రైజ్ చేసి ఇచ్చారు. ఓకే. వీళ్ళు తిరిగి చెప్పి మళ్ళీ చూడండి, సన్ ఆల్కలీస్ పశ్చిమ బెంగాల్ తర్వాత 25/9/24 అంటే సెప్టెంబర్ 24 కొత్త ఇన్వాయిస్లు చాలా తెలివితేటలుగా SVDC by 24/25/T/0713 0715 0718 సృష్టించారు కొత్త ఇన్వాయిస్లు. గూడ్స్ పేర్లు నాన్ ఎడిబుల్ ఫర్ ఇండస్ట్రియల్ యూజ్ అని పెట్టారు. ఓకే. దీనికి మద్దతుగా నకిలీ ఈవే బిల్లులు మరియు వే బ్రిడ్జ్ బిల్లులు మేనేజ్ చేసి ఇచ్చారు. ఇక్కడ మహేశ్వరి ప్రోడక్ట్స్ అని మెసర్స్ మహేశ్వరి ప్రోడక్ట్స్ అండ్ కెమికల్స్ దగ్గర గుజరాత్ కవర్ ఆఫ్ కోసం వాడిన మెటీరియల్ను, కవర్ ఆఫ్ కోసం అంటే వైష్ణవి డైరీలో తగలెట్టారు చూడండి, తీసుకొచ్చారు స్టాక్ అని. అవును. బటర్ బ్లాక్లు మొదలైనవి పారవేయడానికి రిఫైన్డ్ పామ్ ఆయిల్ పేరుతో మరో సెట్ ఇన్వాయిస్లు వాడారు చూడండి. అలాగే ఆగస్టు 24 నుండి టీటీడీలో కల్తీ నెయ్యి వినియోగించబడిందని ఛార్జ్ షీట్లో నిర్ధారించారు. ఏది? రిజెక్ట్ చేసిన 4 కంటైనర్లు. జూలైలో తిరస్కరించిన ఏఆర్ డైరీ ట్యాంకర్లు ఆగస్టు 4, 11, 16 మరియు 19 తేదీలో వైష్ణవి డైరీ
ద్వారా టీటీడీకి తిరిగి చేర్చబడ్డాయి. ఇందులో ఎంత తెలివితేటలుగా వాడారంటేనండి, టీటీడీ ఆల్సో యాక్సెప్టెడ్ సచ్ అడల్టరేటెడ్ ఘీ అండ్ యూటిలైజ్డ్ ద సేమ్ అని ఒప్పుకుంది. ఆగస్టు సెప్టెంబర్ 24 సరఫరా చేసిన ఈ నెయ్యి బిల్లులను ప్రాసెస్ చేయడానికి టీటీడీ అధికారులు A9 A10 లంచాలు ఇచ్చినట్లు కూడా విచారణలో తేలింది. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇది ఇంకా హైలైట్ ఎక్కడ దొరికిందో తెలుసు సార్. ఇది అసలు ఇది చూడండి, వాళ్ళ క్వశ్చనర్లో అవును 2019 to 24 వరకు ఉన్న నెయ్యి మరియు లడ్డూలను సిట్ ఏదైనా ల్యాబ్లో పరీక్షించిందా? ఓకే, అంటే ఆ కాలంలో కల్తీ జరిగిందన్న నిర్ధారణ కేవలం ఊహాగానమే. అంతే కదా. సిట్ 1924 మధ్య ప్రతి నెల భౌతిక నమూనాలను ఫిజికల్ శాంపిల్స్ పరీక్షించలేదు. ఎందుకంటే ఆ స్టాక్ అప్పటికే వినియోగించబడిపోయింది. మీ దగ్గర ఏమైనా 19 నుంచి 24 దగ్గర తిరుపతి నుంచి తెచ్చిన లడ్డూ ముక్కలు ఏమైనా ఉన్నాయి ఇంట్లో? అవును, ఎవరి దగ్గర ఉండవు కదా అవి. అదే చెప్పుకొని వచ్చింది. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆడిట్ బోలే బాబా డైరీ పుస్తకాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేయగా వారు నెయ్యి తయారీకి సరిపడా పాలు లేదా వెన్నను ఎప్పుడూ కొనలేదని, దానికి బదులుగా వారు భారీ మొత్తంలో 57 లక్షల కిలోలకు పైగా పామ్ ఆయిల్ మరియు పామ్ కెర్నల్ ఆయిల్ కొనుగోలు చేశారు. పాలు కొనకుండా నెయ్యి అమ్మారు కాబట్టి అది కల్తీ అని శాస్త్రీయంగా నిర్ధారించబడింది. రసాయనాలు ఏంటి? నెయ్యి వాసన మరియు రంగు కోసం వాడే ప్రత్యేక రసాయనాలను అంటే బీటా క్యారోట్ అండ్ ఘీ ఫ్లేవర్ వారు కొనుగోలు చేసినట్లు ఆధారాలు లభించాయి అక్కడ ఏఆర్ డైరీలో. ఇక్కడ 19 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి రక్షణ పత్రం అంటే డిఫెన్స్ నోట్ ఏమని ఇచ్చారంటే, టీటీడీ నెయ్యి కల్తీ ఆరోపణలకు సంబంధించి 1924 పరిపాలన యొక్క వాదన 1924 కాలానికి సంబంధించిన లడ్డూ నెయ్యికి భౌతిక సాక్ష్యం లేదు. ఆ కాలానికి సంబంధించిన లడ్డూ లేదా నెయ్యి నమూనాలు ప్రస్తుత విచారణ కోసం అందుబాటులో లేవని సిట్ తేల్చింది, అంగీకరించింది కూడా. కల్తీ నిర్ధారణ అనేది కేవలం పుస్తకాలు, ఆడిట్, పామాయిల్ కొనుగోళ్లు మరియు పాత పేపర్ రిపోర్ట్లు ఆధారపడి ఉంది తప్ప భక్తులు స్వీకరించిన ప్రసాదంపై చేసిన పరీక్షలు ఆధారాలు లేవు. అంతే కదా. అలాగే ఆగస్టు 24న జరిగిన ఘటనకు మాత్రం పటిష్టమైన భౌతిక సాక్ష్యాలు సీజ్ చేసిన ట్యాంకర్లు, తాజా ల్యాబ్ రిపోర్ట్లు ఉన్నాయి. ఇదంతా 24 ఎవరు గవర్నమెంట్? తెలుగుదేశం గవర్నమెంట్లో చేసిన దరిద్రమే ఎస్టాబ్లిష్ అయింది. ఎన్డీఆర్ఐ నివేదిక. ఐసీఏఆర్ ఈజ్ ద మోస్ట్ క్రిటికల్ ఎన్డీడీబీ కన్నా, బికాస్ దే రెగ్యులర్లీ డూ దిస్ పీరియడికల్ ఇన్స్పెక్షన్స్. ఈవెన్ ఈ ఇష్యూ మీద ఎన్సీఆర్ దొరికింది కూడా అక్కడే. 16/5/25న కొవ్వు లార్డ్ లేదని నిర్ధారించింది. ఎన్డీడీబీ సిఏఎఫ్ నివేదిక కూడా జంతువుల కొవ్వు చాలా అరుదు అని, ప్రధాన సమస్య వెజిటబుల్ ఆయిల్ అంటే పామ్ ఆయిల్ కల్తీ అని తేల్చింది. సో ఇంత ఓపెన్గా రిపోర్ట్లో ఉన్నా సరే దీన్ని అంటే తమకు అనుకూలంగా తాము ఏదైతే దుష్ప్రచారం సాగించామో ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా వైఎస్ జగన్ను హిందూ వ్యతిరేకగా చిత్రీకరించే ఒక ప్రయత్నం అయితే జరిగిందో, సో దీనికి అనుగుణంగా ఎవరి పేర్లు అయితే వీళ్ళు అనుకున్నారో ఆ పేర్లు ఇక్కడ ఛార్జ్షీట్లో లేవు. ప్లస్ ఏదైతే దుష్ప్రచారం, ఎవరి పేర్లు అంటే సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, తర్వాత యానిమల్ ఫ్యాట్ ఏదైతే ఉందని చెప్పి ఈయన మీకు ఇంకో ఫైండింగ్స్ ప్రాలజెటిక్ హిందూ సనాతనిగా అవతారం ప్రకటించి వాళ్ళందరూ కన్వర్టెడ్ హిందూస్ అండి. ఇప్పుడు లేటెస్ట్ గా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ కన్వర్టెడ్ హిందూస్. సో ఇప్పుడు దీంతో సాటిస్ఫై అయ్యాక ఇప్పుడు కొత్తగా క్యాబినెట్ అయినా కొత్త సిట్ వేస్తాను. ఇదేంటి సిట్ అంటే మీరు నాకు తెలిసింది ఒక చిన్న నాలెడ్జ్తో చెప్తాను. మన ఇద్దరికి ఒక చిన్న తగ్గు, మన ఇద్దరం హైకోర్టు దాకా వెళ్ళాం. హైకోర్టులో కేసు పోయింది, మళ్ళీ మన ఇద్దరం సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టులో కూడా కేసు పోతే మళ్ళీ మేజిస్ట్రేట్ కోర్టుకు వస్తారా? రాంగ్ కదా. మరి సిబిఐకి ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసింది, రేపు సుప్రీంకోర్టు వెరిడిక్ట్ వస్తుంది. అవును, ఈ పనికిమాల ఎవరెవరు ఉన్నారు, రాజశేఖర్ గడ, సమీర్ గడ్, ఇలాంటి వాళ్ళందరినీ లోపల వేయాలి, ఆ టీటీడీ ఎంప్లాయీస్ని. అది చర్యలు. దానికి మళ్ళీ మీరు వేరే ఇన్వెస్టిగేషన్ ఎందుకు? దేర్ ఆల్ బిన్ A6 A8 దాకా ఫైండింగ్ నోట్స్ ఉన్నాయి వాళ్ళలో. ఓవరాల్ ద బ్లడీ మ్యానిపులేటర్స్ అన్నది అయిపోయింది. ఇప్పుడు ఓవరాల్గా ఈ ఇష్యూ పట్ల ఏదైతే హిందువుల మనోభావాలు అయితే అప్పుడైతే గాయపడ్డారు చాలామంది. నిజంగా అటువంటి లడ్డూలు తిన్నామా అనే ఫీలింగ్లో కొంతమంది. ఇప్పుడు 2 విషయాలు సార్ ఇక్కడ మీరు ఒకటి చెప్తున్నాను జాగ్రత్తగా. మేమందరూ హిందువులు, అవును, పవిత్రంగా భావించే ఆ దేవదేవుడి లడ్డులో జంతు మాంసాలు, కొవ్వులు, ఫిష్ ఆయిల్ కలవలేదని గౌరవ సిట్ ఆధారంగా రిపోర్ట్లో మాకు తేలినప్పుడు మా మనోభావాలకు ఏం అవ్వలేదు. కానీ ఇప్పుడు తెలుగుదేశంలోనూ జనసేన పార్టీలు వీళ్ళందరూ కన్వర్టెడ్ హిందూస్ కాబట్టి దాన్ని సంతోషించలేకపోతున్నారు. ఎగ్జాక్ట్. మీరు ఇది గమనించారా?
రైట్. కన్వర్టెడ్ హిందూస్కి ఆ ప్రాబ్లం ఉంది. ఆల్ ఒరిజినల్ హిందూస్ ఆర్ వెరీ హ్యాపీ. సో ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ విత్ కన్వర్టెడ్ హిందూ. ఎస్. సో ఇప్పుడు ఒరిజినల్గా హిందువులుగా ఉంటే వాళ్ళు కన్వర్టెడ్ హిందూస్ కింద పరిగణించబడుతున్నారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళతోనే అప్రహెన్షన్స్ ఉన్నాయి. అదే